పిఠాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీల సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పిఠాపురం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి తులసీదేవి, జి విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, గౌరవ వేతనం వద్దు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కనీస వేతనం గ్రాడ్యుటీ అమలు చేయాలని తెలిపారు. 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ అంగన్వాడీలోనే ఉండేలా ప్రభుత్వం జీవో జారీ చేయాలని, తల్లికి వందనం పథకం వర్తింపజేయాలని, అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ ను ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వానికి సూచించారు. తులసీదేవి, ఈరోజు మేము ఇవాళ కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము. గతంలో ఎమ్మెల్యే గారికి లెటర్లు ఇచ్చాము. మాకు కనీస వేతనం పెంచాలి, 26,000 జీతాలు పెంచాలనేసి, అలాగే మే నెలంతా హెల్పర్స్ వర్కర్స్ కూడా మే నెలంతా శాలరీతో కూడుకున్న సెలవులు ఇవ్వాలని, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, అలాగే మాకు సమ్మె ఒప్పందాలు 42 రోజులు సమ్మె చేసాము. మేము 42 రోజులు సమ్మెలో కూడా మీకు జీతాలు పెంచుతామని చెప్పేసి ఒక మినిట్స్ కాపీ ఇచ్చారు. ఆ మినిట్స్ కాపీలో ఏమైతే రాసి ఉన్నాయో అలా మాకు ఆ మినిట్స్ కాపీలో ఒప్పందాలన్నీ కూడా నెరవేర్చాలని కూర్చున్నాము. అలాగే ఎప్పటి నుంచో 2019లో పెరిగింది మా జీతం. ఎప్పటి వరకు కూడా మాకు కనీస వేతనం ఇవ్వట్లేదు. నిత్యావసర వస్తువులు అలా ధరలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ మాకు మాత్రం జీతాలు పెరగట్లేదు. ఆయాకి 7,000 ఇస్తూ ఉన్నారు, టీచర్స్కి 11,000 ఇస్తూ ఉన్నారు. ఇదే జీతం ఇప్పుడు మేము తినాలంటే మాకు అందరికి కూడా అరకొర జీతాల కింద ఉంటున్నాయి. అలాగే పని ఒత్తులు కూడా మాకు చాలా భారం కింద ఉంటుంది. మాతో పని ఎక్కువ చేయించుకుంటున్నారు, కానీ మాకు జీతం పెరగాలనే ఆలోచన గవర్నమెంట్కి అయితే ఉండట్లేదు. ఈ విషయాన్ని మరి మన సీఎం గారు దృష్టికి ప్రతిసారి మేము మా యూనియన్ లీడర్లు అందరూ కూడా దృష్టికి తీసుకెళ్తానే ఉన్నారు, కానీ వీళ్ళకి ఎందుకు పట్టట్లేదని నాకు అర్థం కావట్లేదు. అలాగే నిన్న మా మంత్రి గారు గుమ్మడి సంజయరాణి గారు కూడా మా యూనియన్ లీడర్లు అందరూ పిలిచారు. మరి ఆవిడ ఏం మాట్లాడారో తెలీదు, మాకేమీ తెలియలేదు సమాచారం. ఎందుకంటే వీళ్ళకి పెంచాలి అని చెప్తా ఉన్నారు, కానీ పెంచట్లేదు. ఎప్పుడు పెంచుతారు? పెంచాలన్న మాట, పెంచుతూ అన్న మాట అక్కడికే ఫుల్ స్టాప్ చేస్తున్నారు, కానీ మాకంటూ మా గోడు పట్టట్లేదు. సీఎం గారికి మా గోడు ఎప్పుడు పడుతుందో కూడా తెలియట్లేదు. మేము ఎంతో ఆవేదనతో రోడ్డు ఎక్కువ ఉన్నాము. ఇవాళ నిన్న రిలే నిరాహార చేసాము, ఇవాళ కూడా రిలే నిరాహార దీక్షలో కూర్చున్నాము. నిన్న వర్కర్స్ కూర్చున్నామండి, ఇవాళ ఏర్పల్స్. తర్వాత మాకు జిల్లాలో కూడా కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ఉన్నది. రేపు 25 నుంచి 28 వరకు కూడా ఉన్నవి. అలాగే ఇది అయిపోయిన తర్వాత తక్షణమే మేము చెలో విజయవాడ కూడా వెళ్తా ఉన్నాము. మార్చి 2వ తారీఖుని సీఎం గారి దగ్గరికి మేము వెళ్తా ఉన్నాము. మా గోడు ఎందుకు పట్టట్లేదు అన్నది సీఎం గారికి అర్థం అవ్వట్లేదండి. మాకు జీతం ఎందుకు పెంచట్లేదు? మాకు కనీస వేతనం ఇవ్వండి సార్, మాకు గౌరవ వేతనం వద్దు, మాకు కనీస వేతనం ఇవ్వండి అని మేము అడుగుతా ఉన్నాము. అలాగే మినిట్స్ కాపీలు ఇచ్చిన ఒప్పందాలనే ఒప్పందాలన్నీ మినిట్స్ కాపీలు ఇచ్చిన ఒప్పందాలు నెరవేర్చండి అని అడుగుతా ఉన్నాము. మే నెలంతా సెలవులు ఇవ్వమని అడుగుతా ఉన్నాము. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని అడుగుతున్నాము. అంగన్వాడీ ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం వర్తించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అలాగే పిల్లలకి సాయంత్రం స్నాక్స్ ఇచ్చేవారండి ఇంతకుముందు, ఇప్పుడు ఆ స్నాక్స్ రావట్లేదు. వాళ్ళకి శనగలు ఇచ్చేవారు, సాయంత్రం 4 గంటలకు స్నాక్స్ పెట్టి అప్పుడు పిల్లలు మేము ఇంటికి పంపించేవాళ్ళు. ఇప్పుడు రావట్లేదు, అవి కూడా ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే 5 సంవత్సరాల పిల్లలు కూడా కాన్వెంట్లకి 3 సంవత్సరాలకి కాన్వెంట్కి వేసేసుకుంటా ఉన్నారు, కానీ 3 సంవత్సరాల పిల్లల్ని కాన్వెంట్లో వేసేసుకుంటే అంగన్వాడీలో పిల్లలు ఎలా వస్తారు? కాబట్టి వాళ్ళకు కూడా ఏజ్ లిమిట్ పెట్టి 5 సంవత్సరాల పిల్లలందరూ కూడా అంగన్వాడీలో ఉండేలాగా సీఎం గారికి మేము లెటర్ ఇచ్చాము. అలాగే వాళ్ళు ఉండాలని చెప్పేసి ఒక జీవో విడుదల చేయాలని మేము కోరుతా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారిని కలిసారండి? పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము గతంలో ఆయన వచ్చిన వెంటనే మేము కలిసామండి. 2 సార్లు లెటర్ ఇచ్చామండి. నేను తప్పకుండా తీసుకెళ్తానమ్మా, లెటర్ తీసుకెళ్ళి పైకి నేను ఇస్తాను, మీకు కనీస వేతనం పెరగాలి, పెంచుతారమ్మా అని చెప్పేసి అన్నారండి. మేము అదే ఆశతో ఎప్పటికప్పటికి అడుగుతూ ఉన్నాము, మినిట్స్ కాపీ ఇస్తామున్నాము. ఇచ్చినా కానీ మాకు గోడు పట్టట్లేదు. వేతనాల గురించి అయితే అసలు పట్టట్లేదండి. వేతనాలు మరి నిత్యావసర సరుకులు పెరుగుతూ ఉన్నాయి కదా, మరి అవి పెరిగినప్పుడు ఇవెందుకు? ఇవాళ బంగారం రేటు, వెండి రేటు కూడా పెరిగింది. ఆ బంగారం రేటు, వెండి రేటుతో మేము పోల్చుకోం, కానీ మాకు కనీసం నిత్యావసర సరుకులు పట్టి అయినా సరే మా జీతాన్ని వెలకట్టి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా 36,000 జీతం ఇవ్వాలండి ఇవాళ ఈరోజు 2026కి. కానీ 26,000 జీతానికి 36,000 జీతం కూడా కట్టారు వాళ్ళ ఉన్న ధరలకు అనుగుణంగా. కానీ ఎందుకు మాకు 26,000 ఇవ్వండి సార్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. మాకు జీతం ఎందుకు పెంచట్లేదు అన్నది, గవర్నమెంట్ ఎందుకు మమ్మల్ని దృష్టిలో తీసుకోవట్లేదు అన్నదే మాకు అర్థం కావట్లేదు. మేము అందరం కూడా ఓట్లు వేసే కదా గెలిపించాము. మేము అడిగాం కదా, ఏంటి సార్ అంటే అన్ని డిమాండ్స్ మేము అడిగిన డిమాండ్లు అన్నీ న్యాయబద్ధమైనాయి కదా. మేమేమైనా గుత్తం కోరుతున్నామా? మాకేమైనా 1,00,000 రూపాయలు జీతం ఇవ్వండి అని అడుగుతున్నామా?
మాకు 26,000 జీతం ఇవ్వండి అయ్యా మహాప్రభు, మేము కష్టపడి పని చేస్తూ ఉన్నాం. మేము ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాత్రి కూడా పని చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తిరిగి రాకపోతే మీరు ధర్నాన్ని ముమ్మరంగా చేస్తారు? ధర్నా ఇంకా ముమ్మరంగా చేస్తామండి. ఎందుకంటే 42 రోజులు సమ్మె చేసాం మేము. 42 రోజులు సమ్మె అంటే సుదీర్ఘమైన సమ్మె అది. ఇలాంటివి గతంలో కూడా మేము చేస్తాము. ఎందుకంటే మరి ప్రభుత్వం నుంచి ఏ స్పందన రాకపోతే మేము ఏం చేస్తాం? మరి అడగందే అమ్మాయినే పెడతా మరి అడుగుతున్నాం కాబట్టి ప్రభుత్వం పట్టించుకోవాలి, మమ్మల్ని పట్టించుకోవాలి. మరి మా డిమాండ్స్ ఏటైనా మరి న్యాయబద్ధమైన డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతా ఉన్నాను. పిఠాపురం ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి డి తులసి. సెక్టార్ లీడర్ అండి. మా సమస్యలు ఏమంటే మాకు ఇప్పుడు యాపల భారం అంటే ఇప్పుడు ఫేస్ క్యాప్చర్ అంటే ఇప్పుడు తల్లికి మేము ఒక ఇంటికి వెళ్ళి ఆ తల్లికి ఎఫ్ఆర్ఎస్ చేయాలండి. ఆ తల్లి తీసుకొచ్చి సెంటర్లోకి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం. ఒక్కొక్కసారి వెంటనే అయిపోతుంది, ఒక్కొక్కసారి అవ్వట్లేదండి. తీసి మా చేతులు నొప్పి పడుతున్నాయి, వాళ్ళకి కళ్ళు నొప్పి వస్తున్నాయి. వాళ్ళు చాలా తల్లిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 6-3 పిల్లలకి వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క సెంటర్లో కొంతమందికి తక్కువ మంది ఉంటారు, కొంతమందికి ఎక్కువ మంది ఉంటారండి. అలాగా రోజు 1వ తారీఖు నుంచి మేము నెలంతా కూడా అదే పరిస్థితిలో మేము చేయవలసి వస్తుంది. మాకు ఈ యాపల భారం నుంచి మమ్మల్ని తొలగించాలని, తర్వాత మేము రాత్రంకా పగలనక ఏ నిమిషానికి ఏ మెసేజ్ వస్తుందో కూడా తెలియట్లేదండి మాకు. తర్వాత మాకు ఒకటి PMMVV అని ఇది ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ఒకటి మాకు అప్పచెప్పారండి. అది గర్భిణీ స్త్రీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలండి. ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి అమౌంట్ పడుతుందండి. అది కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయండి. మేము చేయడానికి చాలా కష్టపడుతున్నామండి. మేము ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇంక సాఫ్ట్వేర్ చాలా బాగా చేస్తారు. అంతకంటే దారుణంగా మేము రాత్రులు నిద్రపోకుండా కూడా మేము వర్క్ చేయాల్సి వస్తుంది. వర్క్ ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉన్నదండి. మేము తట్టుకోలేకపోతున్నాం వర్క్ ఒత్తిడికి. మేము తర్వాత అంగన్వాడీ సెంటర్లో ఉండడానికి కూడా ఎక్కువ టైము పిల్లలతో స్పెండ్ చేయడానికి కూడా మాకు అవకాశం ఉండట్లేదండి. ఈ ఫోన్లు పట్టుకుని ఒకవేళ అంగన్వాడీ సెంటర్కి పిల్లలు వస్తుంటే అక్కడ అవ్వట్లేదండి. మళ్ళీ వాళ్ళ ఎక్కడైతే మనకి లొకేషన్లో అవుతుందో ఆ లొకేషన్ తీసుకెళ్ళి వాళ్ళని నించోబెట్టి చేయడం వల్ల కూడా తల్లికి ఇబ్బంది అవుతుంది, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. మాకు ఈ పని ఒత్తిడి వల్ల మాకు చాలా టెన్షన్ వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి టెన్షన్ వచ్చేసి మాకు ఏమవుతుందో కూడా మాకు తెలియట్లేదు. మాకు ఈ పని ఒత్తిడి నుంచి మమ్మల్ని తగ్గించి ఓన్లీ అంగన్వాడీ సెంటర్లో ప్రీ స్కూల్ పిల్లలకి మేము ప్రీ స్కూల్ నడిపించుకొని మా అంగన్వాడీ సెంటర్ కాన్వెంట్ కంటే దిట్టుగా ఉండేలాగా మేము చేయాలని ఒక పట్టుదల మాకు ఉంది. కానీ ఈ పని ఒత్తిడి వల్ల మేము చేయలేకపోతున్నాము. తర్వాత అదొకటి అంగన్వాడీ సెంటర్లో మెనూ పెంచాలి అంటే ఒక్కొక్కరికి క్వాంటిటీ తక్కువ వేస్తున్నారు. ఒక పిల్లకి ఇప్పుడు ప్రీ స్కూల్కి వచ్చే పిల్లకి ఆయిల్ ఒక 5 గ్రాములు వేస్తున్నారండి. అలా కాకుండా 5 గ్రాములు ఒకవేళ కొంతమంది 10 మంది ఉంటారు, 50 గ్రాములు సరిపోదు కదండి. మాకు రోజు మెనూ ప్రకారంగా ఇప్పుడు ఇవాళ మంగళవారం అయితే మాకు పులిహార పప్పు ఉంటుందండి. ఆ 50 గ్రాములతో మేము పులిహార వండలేము, తర్వాత పప్పు కూడా వండలేమండి. అలాగే మాకు మెనూలో క్వాంటిటీ పెంచాలి, గ్రాములు పెంచాలి, తర్వాత మెనూ ఛార్జీలు కూడా పెంచాలండి. ఇప్పుడు గ్యాస్ బిల్లు కూడా మాకు 50 పైసలు ఇస్తున్నారు. ఇప్పుడు 10 మంది పిల్లలు ఉంటే 50 పైసలు అంటే తక్కువ అమౌంట్ వస్తుందండి. అలాగా మనకి నెలకి ఎంత వస్తుందండి గ్యాస్ మనం ఇప్పుడు కొనుక్కోవాలంటే 950 రూపాయలు అయితేనే కానీ మాకు గ్యాస్ రావట్లేదు. మాకు అలాగే అంగన్వాడీ సెంటర్లకి ఫ్రీగా మాకు గ్యాస్ గవర్నమెంట్ సరఫరా చేయాలనేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, టీచర్స్నేమో గ్రేడ్ 3 గాను, హెల్పర్స్నేమో గ్రేడ్ 4 గాను మమ్మల్ని గుర్తించాలని ప్రభుత్వం ఇప్పటికైనా సరే మా సమస్యలు మా బాధలు విని మా మొర విని ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఒక మనుషులుగా గుర్తించాలని కోరుకుంటూ నేను ఈ ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాను.